గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ను సందర్శించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సమస్యలపై స్థానికులు వ్యాపారులతో మాట్లాడారు. జీఎంసీ కౌన్సిల్ హాల్లో వర్తక వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. మార్కెట్ అభివృద్ధిలో భాగంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడతామని, అవసరమయ్యే నిధుల సమీకరణతో పాటు దుకాణాల నిర్వాహకులపై అద్దెల భారం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని వెంట స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా ఉన్నారు. పీవీకే నాయుడు మార్కెట్ అంటే పసుపులేటి వెంకట కృష్ణమ్మ నాయుడు గారి మార్కెట్ ఇది. వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి స్థలాన్ని దానం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇది 370 అప్రాక్సిమేట్గా షాప్స్ ఉన్నాయి. 5 నుంచి 10,000 అంటే కరెక్ట్గా నంబర్ తెలియదు కానీ 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఇదంతా పాడైపోయింది ఎక్కడికక్కడ. దీన్ని గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్. గత 40 ఏళ్ల నుంచి కూడా యావత్ గుంటూరు చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా చిల్లర కొట్టు వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇది హోల్సేల్ మార్కెట్ లాగా చిల్లర వర్తకులు అందరూ కూడా ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్లి తమ షాపులో అమ్ముకునే పరిస్థితి ఉండేది చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ కూడా. అయితే ఈరోజు నేటి పరిస్థితి పీవీకే నాయుడు మార్కెట్ చూసుకుంటే శిథిలావస్థలకు చేరినట్టుగా ఉంది. మరి పెరిగిపోతున్న బయట రైతు మార్కెట్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర కారణాలు కావచ్చు, పూర్తిగా ఇది శిథిలావస్థ చెందడం వల్ల ఎలక్షన్కి ముందు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ వారి అందరి బాధ వినడం జరిగింది. దాదాపుగా 375 షాపులు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఒక న్యాయం చేయాలి, ఒక మంచి పటిష్టమైన కాంప్లెక్స్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో ఆ కాంప్లెక్స్ వస్తుందన్న నమ్మకంతోనే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చెందనివ్వకుండా, కనీసం టాయిలెట్స్ కూడా లేకుండా ఇక్కడ దీన్ని ఇలా వదిలేయడం